చెట్టు మన ఉనికి, చెట్టు మన ఊపిరి. అందుకే చెట్టు, పుట్ట, వృక్షం, వనం మనకు దేవతలయ్యాయి. నగరాల విస్తృతి పెరుగుతున్న కొద్దీ, రహదారుల విస్తరణ క్రమంలో వృక్షాల నిలకడ, వనాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఈ సమస్యల పరిష్కార మార్గమే ట్రీ ట్రాన్స్లోకేషన్. ట్రీ ట్రాన్స్లోకేషన్ అంటే ఒక ప్రదేశంలో విస్తృతంగా ఎదిగిన చెట్టును శాస్త్రీయంగా సమూలంగా వెలికితీసి మరో అనువైన ప్రదేశంలోకి మార్చడం. ఇలా వృక్ష రక్షణలో శాస్త్రీయంగా సుదీర్ఘ అనుభవమున్న సంస్థ పిసిఎన్ఎస్ నర్సరీ. ఈ ప్రక్రియలో ముందుగా పిసిఎన్ఎస్ నర్సరీ నిపుణులు ట్రాన్స్లోకేషన్ చేయవలసిన చెట్లను గుర్తిస్తారు. వాటికి వరుసగా నంబర్లు వేస్తారు. ఆ తరువాత చెట్టు పేరు, ఎత్తు, వ్యాసం, వయస్సు వంటి వివరాలు నమోదు చేస్తారు. ఆపై ట్రీ ట్రాన్స్లోకేషన్కి అవసరమైన అనుమతులను అటవీ శాఖ నుంచి ట్రీ ప్రొటెక్షన్ కమిటీ నుంచి పొందుతారు. అనుమతులు లభించిన తరువాత పిసిఎన్ఎస్ నర్సరీ నిపుణులు ట్రాన్స్లోకేషన్ చేసే చెట్టును కొద్దిపాటి కొమ్మలు మిగిలేలా కత్తిరించి చీడపీడల బాధ లేకుండా ఫంగిసైడ్ అప్లై చేస్తారు. ఆపై చెట్టు వేరు భాగంలో ఒక ప్రత్యేక పద్ధతిలో ట్రీ బాల్ని శ్రద్ధగా రూపొందిస్తారు. చెట్టును నాటవలసిన కొత్త ప్రదేశాన్ని ఎంచుకుని తగినంత ప్రమాణంలో గుంత తవ్వి అందులో ఎరువులు, కోకోపిట్, నీరు వేసి లక్ష్య ప్రాంతాన్ని సిద్ధం చేస్తారు. చెట్టును పాత ప్రదేశం నుంచి క్రేన్ సహాయంతో ఎత్తి ట్రైలర్, లారీల ద్వారా కొత్త ప్రదేశానికి రవాణా చేస్తారు. ఇక్కడ ముందే సిద్ధం చేసుకున్న గుంతలో చెట్టును జాగ్రత్తగా నాటి నీరు పోస్తూ సంరక్షణ కొనసాగిస్తారు. ఈ దశ అన్నింటికంటే కీలకమైనది. ఇక్కడ చెట్టు ఒక్కసారి నేలలో వేళ్లూనుకుందంటే వాటి కొమ్మలు నెమ్మదిగా కొత్త కలలు చిగురించడం ప్రారంభిస్తాయి. పిసిఎన్ఎస్ నర్సరీ తాము స్వంతంగా అభివృద్ధి చేసుకున్న అత్యాధునిక పద్ధతులు, శాస్త్రీయ విధానాలతో ట్రాన్స్లోకేషన్ ప్రక్రియను పరిపుష్టం చేసి ఎన్నో వేల మొక్కలకు పునర్జన్మనిచ్చింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇప్పటి వరకు 14,000 చెట్లను, అమరావతిలో సుమారు 3,800 చెట్లను విజయవంతంగా ట్రాన్స్లోకేషన్ చేసి వాటి జీవితాలు భవిష్యత్తులోకి విస్తరించేలా చేశారు. మా సంస్థ పిసిఎన్ఎస్ నర్సరీ గత 8 సంవత్సరాల నుండి గ్రీనరీ వర్క్లో అద్భుతమైన ప్రాముఖ్యతను చాటుకుంటున్నది. ఇందులో మాకు ఇష్టమైనది ట్రీ ట్రాన్స్లోకేషన్ అనే వర్క్. ట్రీ ట్రాన్స్లోకేషన్ అనే వర్క్ని మా సంస్థ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకొని దాదాపు భారతదేశంలో అద్భుతమైన సర్వైవల్ పర్సంటేజ్తో ట్రీ ట్రాన్స్లోకేషన్ అనే మెథడ్ను మేము చేయడం జరుగుతున్నది. మేము ఈ పనులని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వివిధ రాష్ట్రాల్లో చేయడం జరుగుతున్నది. ఈ ట్రీ ట్రాన్స్లోకేషన్ అనే పద్ధతి కొన్ని సంవత్సరాల నుండి ఒక చోటున పెరుగుతున్న చెట్టును ఆ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చాలా జాగ్రత్తగా, అంటే దానికి బిఫోర్ మేము చాలా టెక్నాలజీస్, అంటే ఆ చెట్టు వయసు, ఆ చెట్టు గడ్త్, ఆ చెట్టు రూట్ సిస్టము, ఇవన్నిటిని, అంటే కొన్ని వాటికి వాడాల్సిన కెమికల్స్, హార్మోన్స్, తర్వాత మిషనరీస్, ఇవన్నీ కూడా ముందే మేము ఒక డ్రాయింగ్ వేసుకొని దాన్ని జాగ్రత్తగా ఒక పద్ధతిలో, ఒక సైంటిఫిక్ మెథడ్లో ఇంకో ప్రదేశానికి షిఫ్ట్ చేసి వాటిని బతికేయడం, వాటికి పునర్జన్మనేయడం జరుగుతున్నది. ఈ ట్రాన్స్లోకేషన్ పద్ధతి అందుబాటులో రావడం వల్ల వేప, రావి, మర్రి, నేరేడు, బాహినియా, రోజ్వుడ్, నెమలినార, అశోక వంటి ఎన్నో విలువైన వృక్షాలు, పాతవైన చెట్లు కొత్త ప్రదేశాల్లో మనోజీవితాన్ని పొందాయి.
మన పాత తరాలకు నేస్తాలుగా ప్రకృతిలో భాగంగా చరిత్ర సాక్షులుగా నిలిచిన ఎన్నో వృద్ధ వృక్షాలు, ఎన్నో విలువైన చెట్లు, ఔషధి విలువలు గల తరువులు నగరీకరణ బారిన నాశనం కాకుండా భావితరాలకు అందాలంటే ట్రాన్స్లోకేషన్ వంటి ప్రక్రియ ఎంతో అవసరం. వృక్షో రక్షతి రక్షిత. మా PCNS నర్సరీ ద్వారా ఏపుగా పెరిగిన చెట్లను వివిధ కారణాల వల్ల తొలగించవలసి వచ్చినప్పుడు రోడ్డు విస్తరణ భాగం కానీ ప్రాజెక్టులు కానీ ఆ ఏపుగా పెద్ద వయసు ఉన్న చెట్లను ఉన్న ప్రదేశం నుంచి తీసి మరి ఒక అనువైన ప్రదేశంలో మార్చి వాటిని కాపాడుతున్నాము. ఏపుగా పెరిగిన చెట్లు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పర్యావరణాన్ని ఈరోజు మనం కాపాడుకుంటే రాబోయే తరాల వాళ్లకు మనము వాటికి పచ్చదనాన్ని అందించినట్టు అవుతుంది. ప్రగతి అవసరమే, కానీ ప్రకృతి సంరక్షణ మరింత అవసరం. చెట్టు ఉన్న చోటే జీవితం, చెట్టు ఉన్న చోటే ప్రకృతి. వృక్ష సంరక్షణలోనే మన భవిష్యత్తుకు రక్షణ. అందులో భాగంగా జరిగే ట్రాన్స్లోకేషన్ ప్రక్రియ ప్రకృతికి ఒక ఘన నివాళి. ఈ ప్రక్రియలో అగ్రగామిగా నిలిచి సేవలందిస్తోంది PCNS నర్సరీ.